ఇక్కడ మనకి ఈ హిప్ కర్వ్ స్కేల్, దీని పేరే సీట్ బెండింగ్ స్కేల్. సీటు కోసమే తయారు చేయబడిన స్కేల్ ఇది. ఈ షేపులో నుంచి ఇక్కడ నుంచి కలుపుకోవాలి, పై నుంచి కాదు, ఇక్కడ నుంచి కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఇది ఒక మార్కింగ్. ఇక్కడ ఒక పావు ఇంచు తగ్గింది, ఫ్రంట్లో మనం 1 ఇంచ్ తగ్గించాం, ఇంచు పావు ఎక్కువ మనం బ్యాగ్లో పెంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పైన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎత్తు పెంచుకుందాం. ఫ్రంట్లో దీనికి డౌనింగ్ ప్యాంటు, దీనికి వచ్చేసి ఒక 3/4 ఇంచ్ మనం ఫ్రంట్లో గుంట కొట్టాలి, డౌన్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను 3/4 ఇంచ్ డౌన్ కొడుతున్నా. ఇక్కడ నేను 3/4 ఇంచ్ డౌన్ కొట్టి సైడ్లోకి 1/2 ఇంచ్ ఎత్తు పెంచాను. ఎందుకు? ఫ్రంట్లో డౌనింగ్, ఈయనకు బాగా పొట్ట ఉంది కాబట్టి డౌన్ చేసుకోవాలి, ఫ్రంట్లో బాగా గుంట కొట్టాలి. ఇక్కడ క్రాస్ పాకెట్ కోసం 2.5 పెడదాం, ఇక్కడ 1.5 ఇంచ్ వదిలేద్దాం. ఇక్కడ పాకెట్ వచ్చేసి 6 పాయింట్ పెట్టుకోవచ్చు, ఓపెన్ 6.5 కూడా పెట్టుకోవచ్చు. మరి పాకెట్ ఓపెన్ అయితే సెల్లులు జారిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇది చూడండి, మనకన్నీ లెక్క ప్రకారంగా అనేది బ్యాలెన్స్ ప్రకారంగా వచ్చింది. లైట్గా మనం ఎక్కువ చేయట్లేదు, ఇక్కడ లైట్గా 1 సైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఎంత వచ్చింది? పాయింట్ తక్కువ 8 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. అంటే మనం లైట్గా 1 సైడ్ చేస్తున్నాం, అంతే, ఎక్కువ లేదు. మన ఇష్టం వచ్చిందంత 1 సైడ్ చేసుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ అంచుకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కూడా 1 సైడ్ చేసుకోవచ్చు, అంతా కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు మనం ఈ డ్రాయింగ్లో కటింగ్ చేసుకుందాం. ఒక కాలుని ఇలా వాల్చుకోవాలి, ఒక పార్ట్ని ఇలా వాల్చుకొని ఈ మోకాలి ఘాటు బాటం ఘాటుని కలిపి ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్రాస్ పాకెట్కి ఘాట్లు పెట్టుకుందాం. ఈ ఘాట్లే మనకి లెక్క. ఇది ఇక్కడ ఎక్కువ షేప్ లేదు, లైట్గా ఉంది, ఇలా లైట్గా పెట్టుకోవాలి. ఫ్రంట్ అయితే మనం బాగా గుంట కొట్టాం, డౌన్ చేసాం. పొట్ట ఉన్న వాళ్ళకి ఇలా డౌన్ చేసి ఏమైందంటే ఇక్కడ డొప్పలాగా లేవాలి. ఒకళ్ళు కామెంట్ అడిగారు, ఇక్కడ డొప్పలాగా